తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. మొదట హీరోయిన్గా కెరీర్ ప్రారంభించినా సక్సెస్ కాలేక విలనిజాన్ని ఎంచుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తనకు హీరోయిన్ పాత్రలు సెట్టవక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి లేడీ విలన్గా మస్త్ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్ అనగానే మొదటగా తనే గుర్తొచ్చే విధంగా నటనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తన పాత్రల సెలక్షన్లోనూ వైవిధ్యం చూపించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రొఫెషనల్ లైఫ్ గురించి పక్కనబెడితే పర్సనల్ లైఫ్ ఆమె గురించి ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఆమె రిలేషన్ స్టేటస్ గురించి వార్తలు గుప్పుమన్నాయి. హీరో విశాల్తో వరు ప్రేమాయణం నడిపిందని, కానీ శరత్ కుమార్ వల్ల ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని ప్రచారం సాగింది. కాని ఆ తరువాత ఇది అసత్యమేనని తేలింది. తాము మంచి స్నేహితులమని పుకార్లను కొట్టిపారేశారు. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నికోలై సచ్దేవ్ అనే ఓ ఆర్ట్ గ్యాలరిస్ట్ ని నిశ్చితార్థం చేసుకుంది. దీంతో అందరూ ఈ జంటకి శుభాకాంక్షలు చెప్పారు. త్వరలోనే వీళ్లు వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం. అయితే వరలక్ష్మి చేసుకోబోయే ఈ నికోలై సచ్దేవ్కి ఆల్రెడీ పెళ్లిందని సమాచారం. నికోలై సచ్దేవ్ గతంలో కవిత అనే ఓ మోడల్ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నికోలై సచ్దేవ్ కూతురు కషా సచ్దేవ్ పవర్ లిఫ్టింగ్లో నేషనల్ వైడ్ పతకాలు కూడా సాధించింది. అయితే కొన్నేళ్ల క్రితమే నికోలై కవిత విడాకులు తీసుకున్నారని సమాచారం. కవితతో విడాకులు తీసుకున్నాకే వరలక్ష్మి శరత్ కుమార్తో ప్రేమలో పడి వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో నికోలై సచ్దేవ్, వరలక్ష్మి వైరల్ అవుతున్నారు. అంత పెద్ద నటి రెండో పెళ్లి చేసుకునే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో వరలక్ష్మి అసలు పెళ్లే చేసుకోనని చెప్పింది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోబోతుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక కొంతమంది అతని గతం గురించి మనకెందుకు, ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారని పాజిటివ్గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అసలు పెళ్లే చేసుకోను అన్న వరలక్ష్మి ఇప్పుడు నికోలై సచ్దేవ్ని నిశ్చితార్థం చేసుకోవడంతో వైరల్ టాపిక్గా మారింది.